శ్రీ గురుభ్యో నమః. మనం కొద్ది రోజులుగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేసినటువంటి భగవద్గీతలో ద్వితీయాధ్యాయంలో ఉండేటువంటి శ్లోకాలను మనం వివరించుకున్నాం. ఆయా అర్థాలను మనం మనసులోకి ఎక్కించుకున్నాం. ద్వితీయాధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చక్కటి ఉపదేశం చేశాడు. అర్జునుడు కూడా పరమాత్మకు శిష్యుడై శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని వినయంగా తనకు ఉపదేశం చేయమని ప్రార్థించాడు. ఆ ప్రార్థనను మన్నించినటువంటి పరమాత్మ చాలా చక్కగా అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః అని ప్రారంభించి ఇటు తత్వమార్గంలోనూ అటు కర్మ మార్గంలోనూ సాధకుడు ఏ విధంగా ఉండాలి, సాధారణ మానవుడు సాధకుడుగా ఎలా మారాలి అనే విషయాలను చక్కగా బోధిస్తూ వచ్చాడు. ఆ బోధనలో భాగంగా కర్మణ్యేవాధికారస్తే అని నీకు కర్మ చేయటంలోనే సత్కర్మాచరణలోనే అధికారం ఉన్నది, సత్కర్మాచరణ చేయటం మాత్రమే నీ కర్తవ్యం అని అర్జునుడిని ఉద్దేశించి ఉపదేశం చేశాడు. అర్జునుడికి ఈ రకమైన ఉపదేశం చేశాడు. అయితే సత్కర్మాచరణ వలనే అన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయా అనే సందేహం వచ్చినప్పుడు, కాదు, సత్కర్మాచరణ గనక సమతాభావపూర్వకంగా చేసినట్లయితే ఆ సత్కర్మాచరణ ద్వారా మనస్సు శుద్ధమై తత్వజ్ఞానం కలగటానికి దారి ఏర్పడుతుంది. ఆ తత్వజ్ఞానమే సర్వోత్కృష్టమైనది అని దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ అని తనే చెప్పాడు. ఇంతేకాకుండా ఆ తత్వజ్ఞానం కలిగితే వచ్చేటువంటి స్థితి బ్రాహ్మీ స్థితి. ఆ బ్రాహ్మీ స్థితి వచ్చిన తరువాత ఆ సిద్ధుడికి తిరుగు ఉండదు అనే విషయాన్ని కూడా ద్వితీయాధ్యాయంలో ఉండేటువంటి చివరి శ్లోకంలో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి అని చక్కగా ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసినటువంటి పరమాత్మ చాలా స్పష్టంగానే ఉపదేశం చేశాడు. కాకపోతే అర్జునుడు మాత్రం రెండు మాటలు విన్నాడు. ఒక మాట కర్మ మార్గం కంటే కూడా జ్ఞాన మార్గం ఉత్కృష్టమైనది, జ్ఞాన మార్గంలో వచ్చేటువంటి ఫలితం సర్వోత్కృష్టమైనది అని ఒక మాట విన్నాడు. రెండవ మాట నువ్వు కర్మ మార్గంలో ఉండు అనే మాట విన్నాడు. రెండు మాటలు వినటం వలన ఆ రెండిటికి పరస్పరం సమన్వయం కుదరక రెండూ పరస్పరం విరుద్ధంగా ఉన్నాయేమో అని తోచి సందేహానికి లోనై ఆ సందేహాన్ని తీర్చమని పరమాత్మనే ఈ అధ్యాయ ప్రారంభంలో ప్రార్థించబోతున్నాడు అర్జునుడు. ఈ సందేహం కేవలం అర్జునుడికే కాకుండా శ్రోతలమైన మనందరికీ కూడా కలిగే ఉంది. పరమాత్మ తత్వజ్ఞానం ఒకవైపు చాలా గొప్పదంటాడు, కానీ మనందరినీ కూడా ఒక్కసారి చూపించి తే తే కర్మణ్యేవాధికారస్తే అని కర్మనే చేయమంటున్నాడు, కర్మ మార్గంలో ఉండమంటున్నాడు, జ్ఞాన మార్గం ఉత్తమమైంది అంటున్నాడు. మరి ఈ రెండు మార్గాలలో దేన్ని ఎంచుకోవాలి, లేదా దేన్ని ఎంచుకోమని పరమాత్మ మనకు బోధిస్తున్నాడు అనేటువంటి సందేహం మనందరికీ కూడా పొడజూపింది. ఇటువంటి సందేహాన్ని మనందరి తరపున అర్జునుడు పరమాత్మను ఈ శ్లోకంలో ఇలా అడుగుతున్నాడు. అర్జున ఉవాచ జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్ కిం కర్మణి ఘోరేమాం నియోజయసి కేశవ అని. నువ్వు దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ అని చెప్పావు కదా, అంటే జ్ఞాన మార్గం సర్వోత్కృష్టమైనది అని నీ నోటి నుంచే వచ్చింది కదా. కాబట్టి జ్ఞాన మార్గం గనక ఉత్కృష్టమైనదైతే, జ్ఞాన మార్గం వలన సర్వోత్కృష్టమైన ఫలితం దక్కేట్లయితే జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధి, ఆ జ్ఞాన మార్గం కర్మ మార్గం కంటే కూడా చాలా గొప్పది అని గనక నిజమైనట్లయితే, ఓ జనార్దన, నన్ను ఘోరమైనటువంటి కర్మ మార్గంలో ఉండమని ఎందుకు చెప్తున్నావు? తత్ కిం కర్మణి ఘోరేమాం నియోజయసి కేశవ, నీకు కర్మ మార్గమే అని ఎందుకు అంటున్నావు?
కర్మణ్యేవాధికారస్తే అని ఎందుకు అంటున్నావు? జ్ఞాన మార్గం గొప్పదంటున్నావు కదా. జ్ఞాన మార్గం గొప్పదన్నప్పుడు నన్ను కర్మ మార్గంలోకి ఎందుకు ప్రవేశపెడుతున్నావు? తత్ కిం కర్మణి ఘోరేమాం నియోజయసి కేశవ. అందులోనూ స్థిరంగా చెప్తున్నావు, వెళ్ళు అంటున్నావు, తే అని ఒత్తి చెప్తున్నావు. నీకు ఇదే తగినది, సత్కర్మాచరణ మాత్రమే నీకు కర్తవ్యం అని ఒకవైపు చెప్తున్నావు. ఇలా నన్నేమో కర్మ మార్గంలోకి ప్రేరేపిస్తున్నావు, నువ్వేమో జ్ఞాన మార్గం ఉత్తమమైనది అని అంటున్నావు. పోనీ నీ మీద సందేహం ఉంచుకుందామా? ఉంచుకోవటానికి వీల్లేదు. జనార్దనుడివి నువ్వు. జనార్దన, జనం అంటే జన్మకి కారణమైనటువంటి అజ్ఞానం. అటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేవాడివి నువ్వు. అజ్ఞానాన్ని పోగొట్టేవాడివైన నువ్వు అజ్ఞానం కలిగించేలా, భ్రమలు కలిగించేలాగా ఉపదేశాలను చేయవు. ఇంతేకాదు కేశవ, నీవు కేశవుడివి అంటే క్లేశాలన్నిటినీ పోగొట్టేవాడివి. మానవులకు ఉండేటువంటి బుద్ధి క్లేశాలను పోగొట్టడమే నీ కర్తవ్యంగా ఉంచుకున్నవాడివి. అటువంటి వాడివి నువ్వు నన్ను సందేహంలోకి నెడుతున్నావు. ఏ రకమైన సందేహం? నీ మాటల వలన జ్ఞాన మార్గం ఉత్తమమైనది అని తెలుస్తోంది. అదే నువ్వు కర్మ మార్గంలో నువ్వు ఉండు అని ప్రత్యేకించి చెప్తున్నావు. జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. కర్మ మార్గంలో ఉండటానికి ఒకవేళ అభ్యంతరం లేదేమో, కానీ ఇప్పుడు ప్రత్యేకించి అర్జునుడికి చెప్తున్నటువంటి సత్కర్మాచరణ యుద్ధం. ఆ యుద్ధమేమో కొంచెం ఘోరం అనే అభిప్రాయం అర్జునుడి మనసులో ఇంకా కూడా మిగిలే ఉంది. యుద్ధంలో అనేక స్వజనులని చంపవలసి వస్తోంది, తన వాళ్ళని హింసించవలసి వస్తోంది అనేటువంటి చిన్న బాధ లేశం అలాగే ఉంది. పరమాత్మ మీద నమ్మకం మాత్రం పరిపూర్ణంగా ఉంది. కాబట్టి ఇది కర్మ మార్గం ఘోరంగా ఉంది, ఈ కర్మ మార్గం కంటేనేమో జ్ఞాన మార్గం ఉత్తమమైనది. అటువంటి జ్ఞాన మార్గంలోకి వెళ్ళమని ప్రోత్సహించకుండా కర్మ మార్గంలోకి నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు అని ప్రత్యేకించి అడుగుతున్నాడు అర్జునుడు. అయితే అర్జునుడికి ఉద్దిష్టమైనటువంటి లేదా అర్జునుడికి పరమాత్మ నిర్దేశించినటువంటి కర్మ ఘోరం అయితే అవ్వచ్చు, యుద్ధం కాబట్టి. కానీ ఈ ఉపదేశం అర్జునుడికి మాత్రమే చేయలేదు, అర్జునుడు లాంటి మనందరికీ కూడా చేశాడు. మరి మనందరికీ అంత ఘోరమైన కృత్యాలను చేయమని ఏమీ అనలేదే. మరి మనందరి తరపున అర్జునుడు తత్కిం కర్మణి ఘోరేమాం అని ఎలా అడగగలడు అనంటే, అర్జునుడి మనస్సులోనూ వేదవ్యాసుడి మనస్సులోనూ ఒక భావన ఉంది. కర్మ మార్గం చాలా జటిలమైన మార్గం. పరమాత్మే పైన దాన్ని చెప్పబోతున్నాడు. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః అని. కర్మ మార్గంలో ఏది మంచి కర్మ, ఏది దుష్టకర్మ లేదా నిషిద్ధమైన కర్మ, మనం చేయరాని కర్మ అనే విషయాన్ని తెలుసుకోవటమే చాలా కష్టం. కర్మ మార్గంలో ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. కర్మ మార్గంలో నిరంతర శ్రద్ధ చాలా అవసరం. ఎంతవరకు మనకు అధికారం ఉంది, ఎంతవరకు మనకి దాటితే అధికారం ఉండదు, ఇలాంటి విషయాలను చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం తప్పినా ఫలితం ఘోరంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి సత్కర్మాచరణ అయినప్పటికీ అనేక కష్టాలు, సంక్లిష్టతలు ఈ మార్గంలో ఉన్నాయి. ఇంతేకాదు కర్మ మార్గం చాలా విస్తృతమైనది. ఎన్నో సత్కర్మలున్నాయి. మన బాధ్యతలను తీర్చుకోవడానికి లౌకికంగా మనం చేసేటువంటి విస్తృతమైన కర్మలు ఉండనే ఉన్నాయి. మన ఇష్టాలను తీర్చుకోవటానికి మనం చేసుకునేటువంటి సత్కర్మలు ఉన్నాయి. మన ఇష్టాలను తీర్చుకోవటం కోసం చేసేటువంటి వైదిక కర్మాచరణలు ఉన్నాయి. బాధ్యతలను తీర్చుకోవటం కోసం చేసేటువంటి వైదిక కర్మాచరణలు ఉన్నాయి. ఇవి కాక నిషిద్ధమైన కర్మలు ఉన్నాయి. అలా విస్తృతమైనటువంటి ఈ కర్మ మార్గంలో ఎటు అడుగు వేస్తే ఏమవుతుందో అనే భయం నిరంతరం జాగ్రత్తగా ఉండదలుచుకున్నటువంటి సాధకులకు ఉంటూనే ఉంటుంది. అటువంటి వారి దృష్టిలో చూస్తే గనక ఇది ఘోరంగా కనిపిస్తోంది. ఒక క్షణం ఎలా నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా ఈ సత్కర్మాచరణ మార్గంలో మనం నడవాలి అనే విషయం కూడా తెలుసుకోవడం చాలా జటిలంగా ఉన్నట్లుగా ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్న అర్జునుడు తత్కిం కర్మణి ఘోరేమాం నియోజయసి కేశవ అని ఆ కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాడు. ప్రశ్న వేసేటప్పుడు కాస్తంత ప్రశ్న యొక్క తీరులో చూస్తే అవినయం కాస్త ఏమైనా ఉందా అని మనకు
లేశమాత్రంగా అనిపిస్తుంది. ఏమిటి? తత్కిం కర్మణి ఘోరేమాం నియోజయసి కేశవ అని అడుగుతున్నాడు. ఏంటి? పరమాత్మను అధిక్షేపిస్తున్నాడా, ఆక్షేపిస్తున్నాడా అనే సందేహం మనకు కలుగుతుంది. అటువంటి సందేహం కలగకుండా ఉండటానికే జనార్దన, కేశవ అని 2 సంబోధనలను జాగ్రత్తగా అర్జునుడు అక్కడ ఉంచాడు. నీవు జన్మకు కారణమైనటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తావు, జనుల కష్టాలను క్లేశాలను నివారిస్తావు. ఇటువంటి వాడివి నాకు క్లేశాలను తెచ్చిపెట్టవు. క్లిష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి కర్మ మార్గంలోకి నన్ను వెళ్ళమని నువ్వు చెప్పవు. కానీ నీ మాటల వలన నాకు ఇలా అర్థమైనట్లుగా ఉంది. కాబట్టి నాకు కలిగినటువంటి ఈ సందేహాన్ని నువ్వు నివారించవలసింది అని ఈ శ్లోకంలో తన ప్రశ్న యొక్క ఒక సగ భాగాన్ని అర్జునుడు ఉంచాడు. జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరేమాం నియోజయసి కేశవ అని. ఇంకా కూడా ఈ ప్రశ్నకు ఒక ఉత్తర భాగాన్ని పరమాత్మ ముందు ఉంచుతున్నాడు అర్జునుడు పై శ్లోకంలో. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహం ఆప్నుయాం అని. నీ మాటలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగానే ఉన్నాయి, కానీ నాకు 2 మాటలు కలిసిపోయినాయి. 2 మాటలు కలిసిపోయి వ్యామిశ్రంగా ఉన్నాయి. విశేషించి కలిసిపోయి కలగాపులగంగా ఉన్నాయి. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసి ఇవమే. నా బుద్ధిని ఈ వాక్యం కొంచెం మోహానికి గురి చేస్తున్నట్లుగా ఉంది, నా బుద్ధికి భ్రమను కలిగిస్తున్నట్లుగా ఉంది ఈ వాక్యం. కాబట్టి సంక్లిష్టంగా ఉన్న లేదా కలగాపులగంగా ఉన్నటువంటి వాక్యాలతో నా బుద్ధి మోహానికి గురి అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. బుద్ధిం మోహయసీవమే తదేకం వద నిశ్చిత్య. అందువలన ఈ రెండిటిలో జ్ఞాన మార్గం, కర్మ మార్గం అనే 2 మార్గాలలో ఏ మార్గం అనేది మంచిది, ఏ మార్గం వలన నేను శ్రేయస్సును పొందుతాను, శ్రేయస్సు అంటే పరమ పురుషార్థాన్ని పొందుతాను, ఏ మార్గంలో నేను సర్వోత్కృష్టమైనటువంటి ఫలితాన్ని పొందుతాను అనే విషయాన్ని నువ్వు తేల్చి చెప్పు. తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహం ఆప్నుయాం. ఏ మార్గం నాకు సరి అయినది, ఏ మార్గంలో ఉంటే నాకు శ్రేయస్సు కలుగుతుంది, సర్వోత్కృష్టమైన ఫలితం కలుగుతుంది అనే విషయాన్ని నువ్వు తేల్చి చెప్పు. ఇంతవరకు చెప్పిన మాటలేమో కొంచెం కలిసిపోయినట్లుగా ఉన్నాయి. కలిసిపోయినట్లుగా ఉండటం వలన నాకు మోహం కలుగుతున్నట్లుగా ఉంది. మోహం కలుగుతున్నట్లుగా ఉంది కాబట్టి ఆ మోహం తీర్చవలసిన బాధ్యత కేశవుడుగా నీ మీద ఉన్నది, జనార్దనుడుగా నీ మీద ఉన్నది. కాబట్టి నాకు ఈ సందేహాన్ని తొలగించు అని ఈ శ్లోకంలో తన మనసులో ఉండేటువంటి భావాన్ని బయటపెట్టాడు అర్జునుడు. బయట పెట్టేటప్పుడు 2 అంశాలుగా బయటపెట్టాడు. ఒకటి, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే అని, నువ్వు నన్ను మోహానికి గురి చేస్తున్నట్లుగా ఉన్నావు అని ఒక మాట అన్నాడు. నీ యొక్క వాక్యం కలగాపులగంగా ఉంది అని కూడా అన్నాడు. అయితే పరమాత్మ శిష్యుడైనటువంటి అర్జునుణ్ణి మోహానికి గురి చేస్తాడా లేదా భ్రమలకు గురి చేస్తాడా? పరమాత్మ యొక్క వాక్యం అస్పష్టంగా ఉంటుందా? ఒక సందేహానికి గురి చేసేట్లుగా పరమాత్మ యొక్క వాక్యం ఉంటుందా అని అర్జునుడికే సందేహం వేసి, అయ్యా నేను మోహానికి గురి అవుతున్నాను, నాకు సందేహంగా ఉంది. ఈ సందేహానికి కారణం ఏమిటి అంటే నీ వాక్యం. నీ వాక్యంలో 2 రకాలుగా అనిపించటం వలన నాకు సందేహం కలిగింది. కాబట్టి నాకు కలిగిన సందేహానికి కారణం నీ వాక్యమే అని అనుకుని ఆ వాక్యాన్ని పలికిన నీ మీద ఇటువంటి ఆరోపణ చేస్తున్నాను. ఏ రకమైన ఆరోపణ చేస్తున్నాను? నీ యొక్క వాక్యం కలగాపులగంగా ఉంది, నువ్వు నా బుద్ధిని కాస్త సందేహపరుస్తున్నావు. మరి పరమాత్మ ఎలా సందేహపరుస్తాడు, పరమాత్మ ఎలా భ్రమకు లోను చేస్తాడు అని అంటే దానికి ఇంకా జాగ్రత్తగా వ్యామిశ్రేణ ఇవ అని ఒక ఇవ కలిపాడు, బుద్ధిం మోహయసీవ అని ఇంకొక ఇవ కలిపాడు. అంటే నీ వాక్యం సందేహాస్పదంలాగా ఉంది, నీ వాక్యం వలన నేను మోహానికి లోనవుతున్నట్లుగా ఉంది. నువ్వు మోహానికి గురి చేసేవాడివి కావు, నీ వాక్యం సంక్లిష్టంగా ఉండదు,
నీ వాక్యం స్పష్టంగానే ఉంటుంది, నీ తీరులో నువ్వు స్పష్టంగా చెప్పి ఉండవచ్చు. కానీ నా యొక్క యోగ్యతకి, నా యొక్క బుద్ధికి రెండు రకాలుగా వాక్యం కనిపిస్తోంది. ఒక వాక్యమేమో జ్ఞాన మార్గం ఉత్తమం అంటోంది, మరొక వాక్యం లేదా అదే వాక్యంలో భాగమైన ఇంకో భాగం కర్మ మార్గంలోకి నువ్వు వెళ్ళాలి అని బోధిస్తోంది. కాబట్టి నా బుద్ధికి నీ వాక్యం ఇలా అర్థమవుతోంది, నాకు అర్థమైన దాన్ని నీ వాక్యం మీద, నీ మీద పెట్టి నేను అంటున్నాను. వ్యామిశ్రేణ ఇవ వాక్యేన బుద్ధిం మోహయసి ఇవమే అని రెండు ఇవకారాలు పెట్టాడు. నువ్వు చాలా ఉత్తమంగా, చాలా స్పష్టంగా చెప్పావు, కానీ నా బుద్ధికి మాత్రం అర్థం కాలేదు. అందువలన నిన్ను ఈ రకంగా అడుగుతున్నాను. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే తదేకం వద నిశ్చిత్య. అందువలన ఏదో ఒకటి తేల్చి చెప్పు, కానీ ఆ తేల్చేటప్పుడు ఆ మార్గంలో నేను వెళితే నాకు శ్రేయస్సు కలగాలి, సర్వోత్కృష్టమైనటువంటి ఫలితమే కలగాలి. చిన్నా చితకా ఫలితాలు కలిగితే ఒప్పుకోవడానికి వీలు లేదు. తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహం ఆప్నుయాం. శ్రేయస్సును పొందేట్లుగా నాకు ఆ వాక్యం ఉండాలి. నన్ను శ్రేయో మార్గంలోకి నడిపించు, కష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి మార్గంలో నన్ను నడిపించవద్దు, నన్ను శ్రేయో మార్గంలోకి మాత్రమే ప్రేరేపించు అని వినయంగా అర్జునుడు పరమాత్మను ప్రార్థన చేశాడు. ఇటువంటి ప్రార్థనను మనందరి తరపున కూడా చేశాడు. ఎందుకంటే మనందరికీ కూడా ఏదో అప్పటికప్పుడు వాక్యం స్పష్టంగా ఉన్నట్లుగా ఉన్నా, పరమాత్మ చెప్పినటువంటి వాక్యాలను మనం ఎంతో కొంత వరసలో పెట్టుకుని ఉన్నా, సమతాభావపూర్వకమైనటువంటి సత్కర్మాచరణ చేసుకుని, మనస్సుని శుద్ధం చేసుకుని, తత్వజ్ఞానానికి కావలసినటువంటి సామగ్రిని సమకూర్చుకుని, రాగద్వేషాలను పూర్తిగా వదులుకుని జాగ్రత్తగా తత్వజ్ఞానం పొందేటువంటి దారిని చూసుకోమని పరమాత్మ చెప్పినట్లుగా మనకి అర్థం అయినప్పటికీ మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడ ఉండాలి అనే విషయం మనకి కూడా కాస్త సందేహాస్పదంగా ఉన్నందువలన ఇటు తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలా, లేదా పరమాత్మ అర్జునుడికి ఏ మాట అయితే చెప్పాడో, నువ్వు కర్మణ్యేవాధికారస్తే, కర్మ మాత్రమే చేయాలి, సత్కర్మాచరణ చేయాలి, సమతాభావపూర్వకంగా సత్కర్మాచరణ చేయాలి అనేటువంటి కర్మ మార్గంలో మనం ఉండాలా అనే సందేహం మనకు కూడా ఎంతో కొంత ఉంది. కాబట్టి మనందరి తరపున అర్జునుడు పరమాత్మను ఈ సందేహం తీర్చమనేటువంటి ప్రార్థనను చేశాడు. పరమాత్మ ఈ సందేహాలకు నివారణగా చాలా విస్తృతంగా సత్కర్మాచరణను సాధనలో ప్రారంభ స్థితిలో ఉండేటువంటి సాధకుడు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాన్ని విస్తారంగా 2 అధ్యాయాల్లో నిరూపించబోతున్నాడు. అందులోనూ ఈ అధ్యాయంలో ప్రత్యేకించి ఆ విషయాన్ని నిరూపించబోతున్నాడు. అందువలనే ఈ అధ్యాయానికి కర్మయోగం అని కూడా పేరు ఉంది. Oh